గ్రామీణం కక్కలపల్లి కాలనీలో పంచాయతీ కార్యదర్శిపై కాలనీ ప్రజలు తిరగబడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితం పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ అంగన్వాడీ తాళాలు పగలగొట్టారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి సమ్మె బాట పట్టడంతో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టాలని సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ సిబ్బందితో కలిసి అక్కలపల్లి కాలనీలోని అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టడానికి వెళ్లారు. ఇది గమనించిన అంగన్వాడీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారిపై పంచాయతీ కార్యదర్శి బూతులతో దురుసుగా ప్రవర్తించాడు. అంగన్వాడీ సెంటర్లను ఓపెన్ చేసేదే, ఏం చేస్తారో చేసుకోండని అంగన్వాడీ కార్యకర్తలపై బూతులతో రెచ్చిపోయాడు. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న స్థానికులు లక్ష్మీనారాయణపై తిరగబడ్డారు. ప్రజలంతా తీవ్ర స్థాయిలో సచివాలయ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? పూర్తిగా గ్రామాల్లో కూడా ఇటు సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలను తెరిచే ప్రయత్నం చేయడం, ఇటు అంగన్వాడీ కార్యకర్తలు ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ విధంగా ఎట్లా తెలుస్తారని సచివాలయ సిబ్బందితో ఫైట్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. అప్డేట్స్ ఏంటి? డిమాండ్లను పరిష్కరించాలంటూ దశవారీగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. శాంతియుతంగా ఆందోళన చేశారు. 10 రోజుల పాటు శాంతియుతంగా ఆందోళన చేసినప్పటికీ వాళ్ళ సమస్యల పట్ల ఎంత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం పట్ల మరింతగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆందోళనను ఉధృతం చేశారు. ఇదే సందర్భంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను, ఆందోళనను పూర్తిగా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి జిల్లా స్థాయిలో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులతో పాటు పంచాయతీ సెక్రటరీలను రంగంలోకి తిప్పి అంగన్వాడీ సెంటర్లను ఓపెన్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఇదే సందర్భంలో అంగన్వాడీలు తాళాలు వేశారు, వాటిని బద్దలు కొడుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన క్షేత్రస్థాయిలో అక్కడ ఇంటి వనరులతో పాటు గ్రామాల్లో ఉన్న గ్రామస్తులు కూడా అంగన్వాడీల సమస్యలను పరిశీలించుకోకుండా ఏ విధంగా ఈ తరహాలో దౌర్జన్యంగా సచివాలయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు వచ్చి ఈ తరహాలో వ్యవహరిస్తున్నారంటూ కూడా ఎదురు తిరుగుతున్న పరిస్థితి ఉంది. వారితో వాగ్వాదానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అంగన్వాడీలకు హామీ ఇచ్చిందో, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చారో ఆ సమస్యను పరిష్కరించి వారి జీతాలు పెంచినట్లయితే వాళ్ళు ఆందోళన చేసే అవకాశం ఉండదు. ఆందోళన చేయడాన్ని కట్టడి చేసే విధంగా ఈ తరహాలో చేయడం ఏంటంటూ కూడా గ్రామస్తులు ఎదురు తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో కొంతమంది సచివాలయ ఉద్యోగులు కూడా ఎక్కడికక్కడ అంగన్వాడీ సెంటర్లను ఓపెన్ చేసి అక్కడ ఆడుకుంటూ, క్రికెట్ ఆడుతూ, ఊయల్లో ఊగుతూ ఈ తరహాలో వివరిస్తుండడంతో అక్కడ గ్రామస్తులు కూడా తీవ్రస్థాయిలో ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఉన్నతాధికారుల వ్యవహార తీరు పట్ల కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో కక్కలపల్లి పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ అంగన్వాడీ కార్యాలయాన్ని ఓపెన్ చేసేదానికి వెళ్లారు. అయితే అంగన్వాడీ కార్యాలయాన్ని ఈ విధంగా ఓపెన్ చేస్తారు, తాళం బయలు పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు అంటూ కూడా గ్రామస్తులు కొంత వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఏర్పడింది. అయితే గ్రామస్తుల పైన ఏదైతే అక్కడ నిలదీసిన వారిపైన సచివాలయ ఉద్యోగులతో పాటు పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ తీవ్ర పరిశుభ్రజాలంతో చూశారు, వ్యక్తిగతంగా దూషణకు దిగారు. దీనిపైన గ్రామస్తులు ఒక్కసారిగా అందరూ తిరగబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, ప్రభుత్వం
అంగన్వాడీ సమస్యను పట్టించుకోకుండా ఈ తరహాలో అంగన్వాడీ సెంటర్లను తాళాల పాల్గొట్టి బలవంతంగా ఓపెన్ చేస్తారంటూ నిలదీయడంతో ఈ నిలదీసిన వీడియో అనేది సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది పవన్. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.